మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. లక్షలోపు పంట రుణాలు ఎక్కువ. గత ఏడాది డిసెంబర్ 7న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అదే తేదీ వరకు ఉన్న పంట రుణాలను ఆ పరిగణలోకి తీసుకొని మాఫీ చేయాలని సర్కారు చూస్తున్నది. ఇప్పటికే ఈ వివరాలు సమర్పించాలని ఎస్సీఎల్బీసీని ఆదేశించిన అప్పటి నుంచి తీసుకున్న పంట రుణాలను లెక్కలోకి తీసుకుంటారని, దానిపై స్పష్టత లేదని వివరాలు ఇస్తే అందుకు అనుగుణంగా ఈ ఏడాది నుంచి పంట రుణాలు మాఫీ చేయాలని, దానిపై క్లారిటీ వస్తుందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పటికే బ్యాంకులు సమర్పించిన ప్రిలిమినరీ డేటా ప్రకారం రాష్ట్రంలో లక్షలోపు పంట రుణాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ రుణాలే దాదాపు 80% ఉన్నట్లు గుర్తించారు. వెంటనే లక్షలోపు పంట రుణాలను 22,000 కోట్ల మేర ఉన్నాయని, మిగిలినవి 2 లక్షల వరకు ఉన్నవని బ్యాంకులు చెబుతున్నారు. రాష్ట్రంలో దాదాపు అన్ని బ్యాంకుల పంట రుణాలను లక్షలోపు ఇస్తున్నామని, వీటిని రైతులు ఏటా రెన్యువల్ చేసుకుంటున్నారని వస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ లక్షలోపు ఉన్న పంట రుణాలు ఇప్పుడు మాఫీ అవుతాయి అంటే దీని తర్వాత మళ్ళీ 2 లక్షల రూపాయలు మాఫీ అయ్యే అవకాశం ఉంది. అయితే దీంట్లో క్లారిటీ లేని విషయం ఎందుకు చెప్తున్నా అంటే, రైతు బంధు 5 ఎకరాల లోపు వాళ్ళందరికీ ఇచ్చామని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది. నిన్ననే నాకు హుజూరాబాద్ నుంచి ఒకరు కాల్ చేసిండ్రు, వాళ్ళకు 2 ఎకరాలే ఉంది, ఇప్పటి వరకు రైతు బంధు వాళ్ళలేదు. మళ్ళీ ఇచ్చేది వీళ్ళు ఏంటంటే రుణమాఫీ ఒకేసారి, అంటే వీళ్ళు ఒకటేసారి చేస్తారా, దఫా కుదరకపోతే 2 దఫాల్లో పూర్తి. ఇది మాత్రం పెద్దగా రైతన్నలు ఆశ పెట్టుకోవద్దు. ఎందుకో చెప్తున్నా, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు అంటే ఎంత కావాలా? 10,000 పాత గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఇస్తారు, కొత్త దాని ప్రకారం ఇంకా స్టార్ట్ అవ్వలేదు, దానికి సంబంధించి సర్వే 10,000 చొప్పునే ఇంకా పూర్తిగా రైతులకు చెల్లించలేని ప్రభుత్వం ఎక్కేసారి 2 లక్షలు చేస్తుంది అని గుండెల మీద చేసుకొని అయితే రైతులు నిద్రపోకండి. దీనికి ఖచ్చితంగా టైం పడుతుంది. కాబట్టి ఆ టైంని కొంచెం వెయిట్ చేయాలా, కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ కాబట్టి టైం ఇవ్వాలి. రేవంత్ అన్న, మరి అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే మీరు బయటికి చెప్తున్న మాటలా అనేది కూడా క్లారిటీ ఇవ్వాలి. దీనికి సంబంధించి రైతు బంధుకు సంబంధించి 2 ఎకరాలు కూడా ఇంకా పడలేదు. కావాలంటే నేను కాల్ చేసి వాళ్ళతో లైవ్లో కూడా మాట్లాడించగలను. వాళ్ళు నాకు నిన్న క్లియర్గా, మీరు ఎప్పుడంటే అప్పుడు చెప్తాం మేడం, 2 ఎకరాల లోపు వాళ్ళకు మాకు రైతు బంధు పడలేదని చెప్తారు. అధికారులు చాలామంది మంత్రులు చెప్పేది ఏంటంటే 5 ఎకరాల వరకు అందరికి వేసేసినామని చెప్తారు. మరి ఇది ఎక్కడి న్యాయం? అధికారులు తప్పులు లెక్కలు చెప్తారా, మంత్రులు మీడియా ముందుకు వచ్చి 1 నెలలోనే ఇవన్నీ చేసుకున్నామని చెప్తారా? ఈ మధ్యలో రైతులు అర్థం కాని స్థితిలో సతమతం అవుతారు. దీనికి కూడా ఒక క్లారిటీ ఇవ్వండి. కేయూలో అక్రమాలపై యూజీసీ సీరియస్, వెంటనే రిపోర్టు ఇవ్వాలని వీసీ రిజిస్టర్స్కు ఆదేశం. వర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో రంగంలోకి వరుస వివాదాల్లో కాకతీయ యూనివర్సిటీ. ఇంతకుముందే మీరు చెప్పారు, ఇది ఓయూ చెప్పారు, ఇది ఇప్పుడు కేయూ వచ్చింది. అంటే సో ఇంకా ఇటువంటి పరిస్థితులు స్టూడెంట్స్కి ఒక నాణ్యతమైన విద్యను అందించాల్సినటువంటి వీసీలు ఇంకా ఇట్లాంటి పనులు చేస్తే వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని వీసీ రిజిస్టర్స్కి ఆదేశం. ఇటువంటి అక్రమాలు ఒక వీసీ చేతుల ద్వారానే అవుతాయి, వీసీలు ఏంది కాదు. సో వీసీలను వెంటనే రిపోర్ట్ ఇవ్వాలంటే వీసీ ఏమి ఇస్తాడు? నేను అంత క్లియర్గానే ఉన్నాను ఇస్తాడు. మరి దీని మీద ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తే బాగుంటుంది అంటారు? కానీ ఉస్మానియా వర్సెస్ కేయూ, ఇక్కడ విద్యార్థులు మాత్రం నేను ఏమనట్లే కానీ ర్యాగింగ్ విషయంలో కానీ ప్రీతి ఆత్మహత్య కారణం అదే కేయూ యూనివర్సిటీ. చాలా క్లియర్గా అంటే ర్యాగింగ్ల విషయంలో కానీ అక్కడ జరుగుతున్న వాటి విషయంలో కానీ చర్యలు లేవు, పట్టించుకోవట్లేదు అనేది వాస్తవం. ప్రీతి ఆత్మహత్యనే గత ప్రభుత్వం ఎలా మసిపూసి మారేడుకాయ చేసింది అనేది మనం అందరం చూసినాం. కేయూలో చాలా సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఓయూలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయి, కానీ విద్యార్థులతోనో అక్కడున్న కొంతమంది ప్రొఫెసర్లతోనో ఎక్కువ సమస్యలు లేవు. కానీ కేయూలో ఆ సమస్యలు కూడా ఉన్నాయి. చాలాసార్లు చూసాం ర్యాగింగ్ భూతానికి కేయూ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని, లేకపోతే కేయూలో కొట్లాట్లు అవుతున్నాయని కానీ, కేయూలో ధర్నాలు అవుతున్నాయని కానీ, ఇలాంటి విషయాల్లో ఈరోజు వీసీలు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ గట్టి చర్యలు తీసుకోకపోబట్టే జరుగుతున్నాయి. విద్యార్థులకు కావాల్సిన వసతులు ఇవ్వడమే కాదు, విద్యార్థులు నిర్బంధాల మధ్య చదువులు చదవకుండా పంపించాలంటే పేరెంట్స్ భయపడకుండా ఉండే విధంగా ఈరోజు యూనివర్సిటీలు మారితే తప్ప తెలంగాణలో విద్యారంగం అభివృద్ధి చెందదు. ఆ దిశగా చూస్తే మాత్రం కేయూలో చాలా మార్పులు జరగాల్సిందే.